ఈ వీడియో వచ్చి తనూజ గారిని నేను రీసెంట్ గానే హైదరాబాద్ లో చూడడం జరిగింది. అసలు ఎక్కడ చూశాను, ఏంటి అనే దాని గురించి అండ్ కళ్యాణ్ పడాల గురించి కూడా కొన్ని మాట్లాడాలి. అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ వీడియో చూసే ముందు ఆ లైక్ బాక్స్ పగిలిపోయేలా లైక్ అయితే చేయండి మామ. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చాలా మందికి కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. కళ్యాణ్, తనూజ అసలు అక్కడ సంక్రాంతి షోలో డాన్స్ వేశారా లేదా? ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆ గిరగిరా సాంగ్‌కి వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేశారు అని చాలా మంది అయితే అనుకుంటున్నారు. మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వాళ్ళైతే మీకు ఆల్రెడీ చెప్పాను అప్డేట్. ఇది పోయిన వీడియోలోనే చెప్పాను. కాకపోతే ఎక్కువ మంది ఇంకా ఈ డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సొస్తుంది. వాళ్ళిద్దరూ ఇండివిడ్యువల్‌గా డాన్స్ చేశారు. విడివిడిగా అయితే డాన్స్ చేయడం అయితే జరిగింది. మీరు ఏదైతే ఇప్పుడు 'గిరగిర' అనే సాంగ్‌కేశారు అని అనుకుంటున్నారో అది ఎలా జరుగుద్దంటే షో జరిగేటప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్స్ ఉంటాయి. అంటే కామెడీ చేస్తుంటారు. లేపోతే ఎంతో మంది ఇప్పుడు చాలా మంది టీమ్ 1, టీమ్ 2 మధ్య గేమ్స్ అయితే జరుగుతుంటాయన్నమాట. మనం ఏ షోలో చూసుకున్నా గాని. ఆ పోటీలు జరిగేటప్పుడు ఆ షో నుంచి ఒకరు అంటే ఆ టీమ్ నుంచి ఒకరు, ఈ టీమ్ నుంచి ఒకరిని తీసుకొచ్చి జస్ట్ ఒక 30 సెకండ్స్ లేపోతే ఒక 1 30 సెకండ్సేలే అంతకు మించి ఎక్కువేయరు. ఒక 30 సెకండ్స్ ఏదో ఒక పాట పెట్టి చెప్తారు. యాంకర్ చెప్తారన్నమాట. అంటే అది ప్రాక్టీస్ చేసింది కాదు. ఇప్పుడు డాన్స్ చేసేదంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్తారు. విత్ ప్రాక్టీస్‌తో వచ్చి డాన్స్ చేస్తారు. అది వేరు. ఇప్పుడు ఆ షోలో వచ్చినప్పుడు అప్పటికప్పుడోళ్ళు జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటేపిచ్చి జస్ట్ వాళ్ళ చేత ఒక 2 స్టెప్పులు అలా ఏపిస్తారు. ఎందుకంటే టీఆర్‌పీ రేట్ కోసం అన్నమాట. అలా దాన్ని ఆ ప్రోమోలో యేసుకుంటారు. అంటే ఆ ప్రోమోలో దాన్ని చూసి ఇప్పుడు మనం కళ్యాణ్, తనూజని అప్పుడు చూసి ఏమనుకుంటామంటే అరే! కళ్యాణ్, తనూజ డాన్స్ చేసినట్టున్నారు. ఈ షోలో ఖచ్చితంగా చూడాలిరా అని పోయి మనం చూస్తామన్నమాట. దానికోసం అంతే. వాళ్ళైతే విడివిడిగానే డాన్స్ చేసినట్లయితే అప్డేట్ అయితే ఉందన్నమాట. కలిసైతే ఎయలేదు. మీరు ఏదైతే చూసుంటారో అది కేవలం ఒక 30 సెకండ్స్ అప్పటికప్పుడు యాంకర్ చెప్తే వితౌట్ ప్రాక్టీస్‌తో డాన్స్ చేసుంటారు. అండ్ ఏదో క్యాట్ వాక్ అంటే ఇద్దరు చేతులు పట్టుకొని జస్ట్ కొంచెం ముందు వరకు నడుచుకుంటా పోయి వెనక్కి రావడం. అది కూడా ఒకటి జరిగినట్లుంది. అంతకు మించి అదే అన్నమాట. అది డాన్స్ అని దాన్నైతే అనరు. అదొకటి ఇదన్నమాట రీసెంట్ అప్డేట్ నేను చెప్పాలనుకునింది. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటా. అండ్ ఇంకొకటొచ్చేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. చాలా వాళ్ళు హెల్తీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. చాలా మంచిగా ఫ్రెండ్స్‌గా ఉన్నారు. కాకపోతే వాళ్ళకున్న హడావిడులు ప్రెజెంట్ అసలు బీభత్సంగా తనూజ చాలా బిజీగా ఉంది. ఏదో తను మూవీయో, వెబ్ సీరీసో మొత్తానికి చేస్తుంది. డబ్బింగ్ వీడియోస్ కూడా మన బయటకొచ్చాయి. మన కళ్యాణ్ పడాల కూడా చూస్తుంటే ఆ ప్రమోషన్స్ అని ఎన్నెన్నో అసలు బయట ఈ షోస్‌కి మొన్న ఆదివారం పరివారకొచ్చాడు. చాలా బిజీగా తిరుగుతున్నాడు. కలవడానికి ఛాన్సే లేదన్నమాట. అలాంటిది. కాపోతే సంక్రాంతి షో వల్ల వాళ్ళు కలిసారు కాబట్టి కొన్ని ఫోటోస్ దిగడం జరిగింది. ఆ ఫోటోస్ ఎప్పుడు బయటికొస్తాయి అంటే, కళ్యాణ్, తనుజ గూడా కలిసి దిగినట్టు కొన్ని ఫోటోస్ మనకు తెలుస్తుంది. అవి కొలాబరేట్ చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే, ఆ సంక్రాంతి షో కంప్లీట్ అయిపోయాక, ఆ షో మన దగ్గరికొచ్చాక మేబీ సంక్రాంతి రోజన్నా చెయ్యొచ్చు. అంటే కొలాబరేషన్ అంటే కొంతమందికి తెలీదు. కొలాబరేషన్ అంటే ఏంటంటే, వాళ్ళిద్దరూ దిగిన ఫోటో కళ్యాణ్ పడాల ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తుంది ఆ ఫోటో. అండ్ తనూజ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఆ ఫోటో కనిపిస్తుందన్నమాట. ఇది ఇద్దరు ఫ్యాన్స్‌కి కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అండ్ తనూజ ఫ్యాన్స్‌కి చాలా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఆ ఫోటోలు మనకి సంక్రాంతి రోజైతే వస్తాయి. అంటే షో కంప్లీట్ అయిపోయాక వాళ్ళవి పెడతారన్నమాట ఫోటోస్. దానికోసం వెయిట్ చేద్దాం. అండ్ షో అయితే ఎక్సలెంట్‌గా జరిగిందంట షూటు. చాలా జరిగిందంట. అండ్ వీళ్ళు గూడా ఓన్లీ కళ్యాణ్, తనుజనే కాదు రీతు, టీమన్, పవన్ వీళ్ళైతే ప్రతి ఒక్కటి ఒక టీమ్ ఏ, టీమ్ బి లాగా కళ్యాణ్ ఒక టీమ్‌లో, తనుజ ఒక టీమ్‌లో వీళ్ళకి పోటీస్ జరిగినట్టు అవన్నీ బాగా జరిగాయంట. మరి సంక్రాంతి ముందుగానే ఇవన్నీ చెప్పుకుంటే బాగుంటది. సంక్రాంతి ఎపిసోడ్ దాకా చూద్దాం. సంక్రాంతి మహా అంటే ఒక 5 రోజులుంది. అంతకు మించి ఏం లేదు. వచ్చాక డైరెక్ట్‌గా చూస్తేనే బాగుంటది కదా! మూవీ స్టోరీ ముందుగానే తెలుసుకుంటే ఏం బాగుంటది. డైరెక్ట్ థియేటర్‌కెళ్లి చూస్తేనే కదా ఆ మజా వస్తుంది. దానికోసం అయితే ఎదురు చూద్దాం. నెక్స్ట్ నేను తనూజని ఎక్కడ చూసాను ఏంటి అంటే, తనూజ గారు రీసెంట్‌గా హైదరాబాద్ కేపీహెచ్‌పీలో ఆవకాయ అనే పికిల్ ఒకటుంది. అది షాప్ ఉంటదనమాట. దానికి ఓపెనింగ్ అయితే రావడం అయితే జరిగింది. ఆ టైంలో నేను కొంచెం వర్క్ ఉండి అటు సైడ్ పోయినప్పుడు తనూజ గారిని అక్కడ చూడడం జరిగింది. అసలు ఎంతమంది జనాభా అండి బాబు! అసలు మామూలు కాదు. నేనింకా దగ్గరికి పోలేక దూరం నుంచి చూడాల్సొచ్చింది. అంటే జస్ట్ ఇంగ ఓపెనింగ్ చేసేటప్పుడు కొన్ని క్వెషన్స్ అడిగారు. మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టము? అంటే అది ఆవకాయకి షాప్‌కి సంబంధించింది కాబట్టి మీరు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తింటారా? నార్మల్ ఫుడ్ తింటారా? నాన్ వెజ్ తింటారా? వెజ్ తింటారా? ఎక్కువగా మీరు ఏ ఫుడ్ ఇష్టపడతారు? అని కొన్ని యాంకర్ అక్కడ ఉంటే చాలా క్వెషన్స్ అడగడము, తనుజ గారు ఆన్సర్స్ ఇవ్వడము. ఎంతోమంది అసలు జనాభా నేను చూస్తుంటే రోడ్డు ఫుల్ అన్నమాట. ఓన్లీ కేపీహెచ్‌పీ మళ్ళీ అందరికీ తెలీదు. ఓన్లీ ఒక షాప్ ఓపెనింగ్‌కొచ్చినప్పుడే అంతమంది క్రౌడ్
బీభత్సమైన క్రౌడ్. నేను ఇంకా దగ్గరికి పోతే ఎక్కడ నెట్టేస్తారు, అలా హడావిడి ఏమైనా ఉంటుందేమో అని దూరం నుంచి చూసేసి ఇంక తనుజ గారు ఇంగ వెళ్ళిపోయాక నేను కూడా వచ్చేసాననమాట. అది రీసెంట్ గానే ఆవకాయ అనే షాప్ కూడా వెళ్లి ఓపెన్ అయితే చేయడం జరిగింది తనుజ. అండ్ కళ్యాణ్ వచ్చేసి మనకి రీసెంట్ గానే ఒకటి కూడా చేయడం జరిగింది. సీఎంఆర్ గురించి, అంటే పండగ వస్తుంది కదా, సంక్రాంతి పండుగ. ఎవరన్నా సరే ఈ షాపింగ్స్ ఇవన్నీ ప్రెసెంట్ ఎవరు ట్రెండింగ్ లో ఉన్నారంటే, బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయి వచ్చాక తనూజ, కళ్యాణ్ వీళ్ళ గురించి ఎక్కువగా టాపిక్ అయితే నడుస్తుంది కాబట్టి వీళ్ళ చేత ఎక్కువ ప్రమోషన్స్ అయితే ప్రెసెంట్ ఈ ఫెస్టివల్ కి చేపిస్తున్నారు అనమాట. అలాగే మీరు కళ్యాణ్ కూడా రీసెంట్ గానే సీఎంఆర్ కి ఒక ప్రమోషన్ ఇవ్వడము అవన్నీ చూస్తున్నాము. అండ్ ఇలాగే షోస్ ఇవి సంక్రాంతి షోకి వచ్చారు అంటే తనూజ అయితే మిస్ అవ్వడం జరిగింది ఆదివారం పరివార్కి. సంక్రాంతి షో కాదు, ఆదివారం పరివార్కి మిస్ అయింది. బికాస్ ఆఫ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ వల్ల అయి ఉండొచ్చు, కాకపోతే ఆ మూవీ ఏదో చేస్తుంది కదా తనుజ గారు, ఆ మూవీ వల్ల అయి ఉండొచ్చు, ఎన్నో రీజన్స్ ఉండొచ్చు అని ఒక రీజన్ చెప్తే మనం అది అయ్యేది కాదు. వాళ్ళకి ఎన్నో అంటే 100 days హౌస్ లో ఉండి బయటకు వచ్చాక చాలా 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 రీజన్స్ ఉంటాయి. మళ్ళీ తనుజ గారు కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, మా నాన్నకి నేను ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు, ఫస్ట్ నేను కానీ కప్పు తీసుకొని ఉంటే మా నాన్నగారికి వెళ్ళి ఈ కప్పు పెట్టి ఇది మీ కూతురు అని నేను చెప్పేదాన్ని అని ఆ ఇంటర్వ్యూలో బస్సులో శివాజీ గారితో కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ చూసుకుంటే అనుకున్నంత ఈజీ కాదు ఊరికి బయటికి రావడం. నేను చెప్పేది కూడా ప్రతి ఒక్కరు మీకు ఒకటే, 1 month ఆగండి, 1.5 month ఆగండి. ఈ సంక్రాంతి అయిపోయాక, ఈ హడావిడ్లన్నీ తగ్గాక, వాళ్ళు కూడా కొంచెం కూల్ అయ్యాక అన్ని షోస్ వస్తారు. అన్ని షోస్ ఇంకా చాలా సంవత్సరం రోజులు ఉంది వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది అనమాట మా టీవీలో చేసేదానికి. ప్రోగ్రామ్స్ కి అయితే ఎన్నిటికో. కాకపోతే సీరియల్స్ చేయాలనుకుంటున్నా, తనుజ గారు కూడా ఇంకా సీరియల్స్ లో వెళ్ళాలనుకుంటున్నా. మూవీస్, వెబ్ సిరీస్లు ఇవే చేసుకుంటారేమో అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. మనకు చూస్తున్నట్లయితే మనల్ని చాలా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు. మీరు చేయాల్సిందల్లా కొంచెం ఓపిక పట్టడం అంతే. ఈ సంక్రాంతి అయిపోయి ఇంకా ఈ జనవరి మంత్ అంతా అయిపోయేంత వరకు కొంచెం ఓపిక పడితే నెక్స్ట్ ఆ షోస్ కి అన్నిటికీ వస్తానే ఉంటారు. అదనమాట క్లియర్ కట్. నెక్స్ట్ వీళ్ళు బీబీ జోడీకి వస్తున్నారా రావట్లేదా అంటే, ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం రావట్లేదు, అస్సలు 1% కూడా రావట్లేదు. కాకపోతే బీబీ జోడి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు, వీళ్ళకి ఆల్రెడీ మనకి ప్రదీప్ అన్న కూడా ఆ ఫైనల్ అప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, తనుజాతో కళ్యాణ్తో. మేము ఇలా బీబీ జోడీ 2 ప్లాన్ చేస్తున్నాము, మీ ఇద్దరు జోడీస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, మీరు ఖచ్చితంగా రావాలని వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆ టైంలో అంటే బయట ఫేమ్ ఎలా ఉందో వాళ్ళకి తెలియదు కదా, అంటే హౌస్ లో ఉన్నారు కాబట్టి సరే వస్తాము అది ఇదని వాళ్ళు ఏదో పెద్ద ఆపర్చునిటీ వచ్చినట్టు వస్తామన్న అది ఇది అని చెప్పారు. బయటికి ఒక్కసారి వచ్చాక ఈ ఫ్యాన్ బేస్, ఈ కథ, ఈ ప్రమోషన్స్, ఈ షోలు ఇవన్నీ చూసి వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అసలు ఏంట్రా ఇదంతా, ఇంత జరిగింది, అసలు మనల్ని ఇంత అభిమానిస్తున్నారా, ఇంత ఫ్యాన్స్ ఉన్నారా మనకని. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళకున్న పనులతో అసలు ఆ బీబీ జోడీ కదా, బీబీ జోడీ అంటే ఎందుకు పోవట్లేదు అంటే, ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, సంక్రాంతి షోకి వచ్చారు, ఆదివారం పరివార్కి వచ్చారు, మరి బీబీ జోడికి కూడా పోవచ్చు కదా అంటే, సంక్రాంతి పరివారం అనేది ఒక రోజులో అయిపోయే షో, అది కాకపోతే 2 రోజుల్లో అయిపోయే షో. ఇది కూడా సంక్రాంతి అనేది 1 or 2 days లో అయిపోయే షో అనమాట షూటింగ్. కానీ బీబీ జోడీ అనేది డాన్స్ షో. వాళ్ళు 1 week నుంచే ప్రాక్టీస్ చేయాలి, విత్ ప్రాక్టీస్ తో రావాలి. మళ్ళీ వీళ్ళు ఏం పెద్ద డాన్సర్స్ అంటే కాదు కదా, 1 week నుంచే ఒకరిని మాట్లాడుకొని ఒక డాన్స్ బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి అక్కడ డాన్స్ చేయాలన్నమాట. ఇక్కడ చాలా టైం వేస్ట్ అవుద్ది. బాగా 1 week 2 weeks పైన టైం తీసుకుంటుంది అనమాట వాళ్ళు ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసి. ఇదంతా అయ్యే పని కాదు. ఎందుకు అవ్వదంటే, ప్రెసెంట్ వీళ్ళు ప్రమోషన్స్ అయితేమి, ఇంటర్వ్యూస్ అయితేమి, ఇలాంటి ఇంకా ఈ మధ్య సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఈ ప్రమోషన్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. అని ఇలాంటి వాటి వల్ల బిజీగా తిరగాల్సి వస్తుంది. ఇన్ని వదులుకొని బీబీ జోడీకి వాళ్ళు రాలేరు. సింపుల్ లాజిక్ అంతే. ఇవన్నీ వాళ్ళు ఏదైనా సరే, ఎవరన్నా సరే ఎక్కువగా మనకి దేని మీద అవుతుంది, ఏది చేస్తే మనం ఎక్కువగా ట్రెండ్ అవుతాం, దానిపైన ఆలోచించుకొని చేస్తారనమాట. ఒక్క బీబీ జోడీ కోసం ఇవన్నీ వాళ్ళు వదులుకోలేరు కదా, మూవీ ఛాన్స్ వదులుకోలేరు కదా, ప్రమోషన్స్ వదులుకోలేరు కదా, ఇంటర్వ్యూస్ వదులుకోలేరు కదా, ఎన్నో ఉంటాయి అనమాట. అందుకనే వాళ్ళు ఇంకా వైల్డ్ కార్డ్స్ కి కొంచెం టైం ఉంది కాబట్టి అప్పట్లోపు ఏమన్నా వాళ్ళు కొంచెం కూల్ అయ్యి పండగ అయిపోయి వాళ్ళకి ఏమైనా కొంచెం ప్రమోషన్స్ అవి ఇవి తగ్గి కొంచెం మేము ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఏమన్నా ఒక గ్రీన్ సిగ్నల్ ఇయ్యొచ్చు, మేము వస్తున్నాము మీరు ప్లాన్ చేసుకోండి అని. అందుకే నేను చెప్పాను, ఆ సిగ్నేచర్ డిమాండ్ పవర్ అయితే ఖచ్చితంగా వస్తున్నారు. సిగ్నేచర్ కూడా అయిపోయినట్టు మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట వైల్డ్ కార్డ్స్ గా. అది కూడా 2 weeks తర్వాత ఉంటుంది. అంతలోపే అవ్వదు కాబట్టి ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ 8 జోడీస్ ఎలిమినేషన్స్ ఉంటుంటాయి. ఒక 2 members అలా ఎలిమినేట్ అయ్యాక మిగతా జోడీస్ అయితే ఎంట్రీ ఉంటాయి. అండ్ నిఖిల్, యశ్మిని వీళ్ళు కూడా వస్తున్నట్లయితే ఒక జోడీగా అయితే మనకు అర్థమవుతుంది. కళ్యాణ్ తనుజ ఆ సిగ్నేచర్ ఏదైతే పెడతారో ఆ
పుట్టాకనే నేను అప్డేట్ ఇస్తా వాళ్ళు బీబీ జోడీకి వస్తున్నారని. అప్పుడు దాకైతే క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వను. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మనం ఏదంటే అది చెప్పడం జరగదు. అందుకే నేను ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా కనుక్కొని వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఏది ఊరికే చెప్పట్లేదు. అందరిలాగా అది ఇది అని చెప్పట్లేదు. క్లియర్ కట్ గా అన్ని కనుక్కొని చెప్తున్నాను. అందుకే మీకోసమే ఆ 'గిరగిరా' సాంగ్ అనేది కూడా క్లియర్ కట్ గా కనుక్కొని చెప్పానన్నమాట. ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా కొత్తగా వస్తే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మీరు చేయాల్సిందల్లా ఆ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అండ్ నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ దగ్గర నుంచి నేను ఆశించేది అదొక్కటే. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్‌తో కలుసుకుందాం. అండ్ జై హింద్.